శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే మీకు ఈ నెలలో పంచగ్రహ కూటమితో షష్టగ్రహ కూటమి వచ్చింది. చంద్రుడు పక్క పోవడంలో పంచగ్రహ కూటమి ఉంటుంది 14వ తేదీ వరకు. 14వ తేదీకి రవి 2లోకి వెళ్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఓవర్లోడు, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువగా పనులు పెట్టేసుకోవడం, బిజీ అయిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఎల్నాడు శని రాశిలో సంచరిస్తున్నందుకు కొంత బద్ధకము, పోస్ట్పోన్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి ముఖ్యంగా ఫ్రెండ్స్కి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ పంచమంలో కుజుడు నీచంలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగ సమయాలు కొన్ని ఉంటాయి. కొన్ని రోజులు కొన్ని నక్షత్రాల్లో అశ్విని 1-2, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో చంద్రుడు ఉన్నప్పుడు, అంటే మేషరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు ఇది మీకు పంచాంగంలో కానీ మీ క్యాలెండర్లో చూసి తెలుస్తుంది ఈ రోజు ఏ నక్షత్రమో అని. ఆ రోజు నక్షత్రం ఇస్తాడు. ఆ రోజుల్లో మరలా మీకు ఫైనాన్స్, కొన్ని ఆలోచన చేసే కొన్ని నిర్ణయాల విషయంలో బాగుంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల రోజు కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మంచిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క చిత్తా 3-4, స్వాతి, విశాఖ నక్షత్రాలు జరిగినప్పుడు కొంత యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం జరుగుతుంది. మకర రాశిలో చంద్రుడు సంచరించినప్పుడు కొంత మీరు తీసుకునే నిర్ణయాల వల్ల లాభాలు వస్తాయి. కుంభరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కలిసి వస్తుంది. అంటే కుంభరాశిలో చంద్రుడు అంటే ధనిష్ట 3-4, శతభిషము, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్నప్పుడు. మకర రాశిలో చంద్రుడు అంటే ఉత్తరాషాఢ 1-2-3 పాదాలు, శ్రవణము, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్నప్పుడు మకర రాశిలో చంద్రుడు అంటే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త గతంలో ఏదైతే స్ట్రెస్ ఉందో భూమి మూలంగా కావచ్చు, తల్లిగారి మూలంగా కావచ్చు, కొన్ని ఏదైనా వస్తువు ఫ్యాక్టరీస్ నిర్మించిన వాటి మూలంగా కావచ్చు, ఆ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ సప్తమాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో లగ్నంలోకి వచ్చి నీచంలో ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి, నీచ స్థానంలో ఉన్నందుకు, అది నీచభంగ రాజయోగం జరిగినందుకు ఇంక ఈ సంబంధాలు కుదరవేమో అనుకునేవి కూడా కాస్త కుదరడం, జాబ్లో సడన్గా మార్పులు, ఆ మార్పులు ఒక రకంగా తర్వాత ఇది మంచిగా జరిగింది అనుకునేటువంటి స్థితికి మీరు వెళ్ళడం. ఎందుకంటే ఈ జాబు కారకుడైనటువంటి గురువు కూడా 3లో ఉన్నాడు. జాబ్ రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. కాకపోతే మీకు రాశిలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నందుకు ఈ పార్ట్నర్స్ విషయంలోని, వివాహ సంబంధించిన నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలలోని, అలాగే కొంచెం ఏదో లక్కీగా కలిసి వస్తుందని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎవరో చెప్తూ ఉంటారు మీకు లక్షకి 30,000 వస్తాయి, 40,000 వస్తాయి, అందులో పెట్టండి. ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఏలినాడు శని జరిగేటప్పుడు ఇట్లా ఈజీ మనీ జోలికి వెళ్ళారంటే ఇబ్బంది పడతారు. ఇవి చేస్తూ మీరు ఎక్కువగా గౌరీదేవి అష్టోత్తరాలు చదువుకోండి నిత్యము. ఈ 2 నెలల పాటు ఎలాగో మీ కుజుడు పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి 10 నిమిషాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ధ్యానం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి, దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి, కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం,
కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్స్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అప్పుడు ఏ పని కాదనుకుంటారు. తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే, పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు, సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి రండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసే పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుపడి మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం, చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవేంటంటే పర్టికులర్గా బేసిక్గా మీకు వాస్తుపరంగా కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయి. తూర్పు, ఉత్తరం వైపు బాగా వెలుతురు ఉండాలి, నైరుతి వైపు వెలుతురు ఉండకూడదు. ఎందుకంటే అది పితృదేవతా స్థానం. అక్కడ పితృదేవతలకి వెలుతురు ఎక్కువ ఉంటే రారు, ఇంట్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో మన చుట్టూ ఎదురుతూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.